భారతీయ ఆర్థిక వార్తలు 7 జూలై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. నిఫ్టీ 50 నిన్న 24,430 వద్ద 0.66% లాభంతో మూసివేయబడింది. నిఫ్టీ 50 నిన్న 24,430.35 వద్ద మూసివేయబడింది. గత సెషన్లో 0.66% లాభం పొందింది. USD/INR చివరిసారి 95.38 వద్ద మూసివేయబడింది. అర్ధరాత్రి 12 గంటల 17 నిమిషాలు శాతం పెరుగుదలతో కమెక్స్లో బంగారం $4,200 దాటింది. రికవరీ ర్యాలీ కొనసాగింది. జూలై 6న కమెక్స్ బంగారం $4,200 దాటింది మరియు వెండి $64కి చేరువైంది. ప్రపంచ వాణిజ్య ఆందోళనలు తగ్గడంతో రికవరీ ర్యాలీ కొనసాగింది. దేశీయ మార్కెట్ డేటాలో బంగారం చివరిసారి $4,175 మరియు 40 సెంట్లు వద్ద మరియు వెండి $62 మరియు 47 సెంట్లు వద్ద మూసివేయబడింది. సౌదీ అరేబియా ఆసియా చమురు ధరలను 26 సంవత్సరాల గరిష్ట స్థాయిలో $11 తగ్గించింది. సౌదీ అరేబియా ఆగస్టులో ఆసియా కస్టమర్లకు తన ప్రధాన క్రూడ్ గ్రేడ్ ధరను బారెల్కు $11 తగ్గించింది. ఇది 26 సంవత్సరాలలో అతిపెద్ద తగ్గింపు. న్యూయార్క్ ఫెడ్ ప్రకారం జూన్లో గ్లోబల్ సప్లై చైన్ ఒత్తిళ్లు తగ్గగా క్రూడ్ ఆయిల్ చివరిసారి $68 మరియు 71 సెంట్లు వద్ద మూసివేయబడింది. ఇన్ఫోసిస్ NYSE చివరిసారి 2.51% తగ్గి $10 మరియు 88 సెంట్లు వద్ద మూసివేయబడింది. ఇన్ఫోసిస్ NYSEలో చివరిసారి $10 మరియు 88 సెంట్లు వద్ద మూసివేయబడింది. అర్ధరాత్రి 3:09 నిమిషాలు శాతం తగ్గింది. అయితే NSE లిస్టెడ్ షేర్లు $1,047 మరియు 20 పైసలు వద్ద మూసివేయబడ్డాయి. విదేశీ మరియు దేశీయ లిస్టింగ్ల మధ్య వ్యత్యాసం నేడు మార్కెట్లు తెరుచుకున్నప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. ట్రెంట్ Q1 రెవెన్యూ 19% పెరిగి Rs 5,666 కోట్లకు చేరింది. టాటా గ్రూప్ ట్రెంట్ జూన్ త్రైమాసికానికి 19% వార్షిక రెవెన్యూ వృద్ధి నమోదు చేసి Rs 5,666 కోట్లకు చేరింది. అదే సమయంలో స్టోర్ నెట్వర్క్ను విస్తరించింది. ఈ బలమైన బిజినెస్ అప్డేట్ భారత రిటైల్ రంగంలో నిరంతర వేగాన్ని సూచిస్తోంది. జూబిలెంట్ ఫుడ్వర్క్స్ Q1లో 14.1% రెవెన్యూ వృద్ధి నమోదు చేసింది. 76 స్టోర్లు జోడించింది. డామినోస్ ఇండియాను నిర్వహించే జూబిలెంట్ ఫుడ్వర్క్స్ Q1లో 14.1% రెవెన్యూ వృద్ధి నమోదు చేసి త్రైమాసికంలో 76 కొత్త స్టోర్లు జోడించింది. డామినోస్ ఇండియా అదే కాలంలో 2.5% లైక్ అమ్మకాల వృద్ధి నమోదు చేసింది. రెంటోమోజో IPO లాంచ్కు సెబీ అనుమతి పొందింది. ఫర్నిచర్ రెంటల్ స్టార్టప్ రెంటోమోజో తన IPOకి సెబీ అబ్జర్వేషన్స్ పొందింది. ప్రణాళిక చేసిన మార్కెట్ డెబ్యూకి ముఖ్యమైన నియంత్రణ అడ్డంకిని అధిగమించింది. ఈ ఆమోదం స్టార్టప్ పబ్లిక్ మార్కెట్ల నుండి నిధులు సేకరించడానికి సిద్ధమవుతున్న ముఖ్యమైన అడుగుగా చిహ్నమవుతుంది. AI ఆశావాదంతో చిప్ స్టాక్స్ ర్యాలీతో నాస్డాక్ 1% పైగా పెరిగింది. నాస్డాక్ 1% పైగా జంప్ చేయడంతో US స్టాక్స్ బాగా పెరిగాయి. ముఖ్య ఆర్నింగ్స్ ముందు AI ఆధారిత ఆశావాదంతో బ్రాడ్కామ్ వంటి చిప్ మేకర్లు నేతృత్వం వహించాయి. పెట్టుబడిదారులు రాబోయే సెషన్లలో AI సంబంధిత ఆర్నింగ్స్ రిపోర్ట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఫిన్టెక్ ఇన్సూరెన్స్ను పేమెంట్స్తో విలీనం చేయడంతో ఫోన్పే ఇన్సూరెన్స్ CEO నిష్క్రమించారు. ఫోన్పే వ్యవస్థాపక బృందంలో భాగమైన విశాల్ గుప్తా ఫిన్టెక్ తన ఇన్సూరెన్స్ యూనిట్ను పేమెంట్స్ వ్యాపారంతో విలీనం చేయాలని నిర్ణయించుకోవడంతో ఇన్సూరెన్స్ వ్యాపారం CEOగా వైదొలిగారు. ఈ నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణ ఫోన్పే ఆర్థిక సేవలపై వ్యూహాత్మక మార్పుకు సంకేతమిస్తుంది. ప్రధాన భారతీయ నగరాల్లో ప్రయాగ్రాజ్ 20% పైగా నిరుద్యోగం నమోదు చేసింది. కొత్త నివేదిక ప్రకారం 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 46 సర్వే నగరాల్లో ప్రయాగ్రాజ్ మరియు పాట్నా 20% పైగా నిరుద్యోగ రేట్లు నమోదు చేశాయి. ఈ డేటా భారతదేశ పెద్ద పట్టణ కేంద్రాల అంతటా ఉపాధిలో గణనీయమైన ప్రాంతీయ వ్యత్యాసాలను హైలైట్ చేస్తుంది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,763.91 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1304.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. TCS 2093.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. HDFC బ్యాంక్ 801.05 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1047.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. SBI 1040.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ICICI బ్యాంక్ 1411.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4175.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,28,037 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది.
మునుపటి ముగింపు $4,175 మరియు 40 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 68.71 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 71 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.38 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.17% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.17% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 21 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.